అది కూడా విధానంగా తొక్కడం కష్టం. ఇది వచ్చేసి ఇప్పుడు బాడీ ఇందాక లాంగ్ ఫ్రాక్కి నడుం భాగం నుంచి కింద వరకు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బాడీకి తీసుకుందాం. బాడీ లూజ్ వచ్చేసి 26 పెట్టుకున్నాను. ఇది పెద్దవాళ్ళకే కాబట్టి ఈ సైజ్ పెట్టేసుకున్నాను. ఇదన్నమాట బాడీ పొడవు వచ్చేసి 16 పెట్టేసుకున్నాం. ఇంచులు బాడీ పొడవు తీసుకున్నాం. ఫుడ్లలో కలిపి 16 ఇంచులు. ఇప్పుడు ఈ భాగం వేస్ట్ అన్నమాట తీసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఈ బాడీ కటింగ్ ఇది కొంచెం క్రాస్ వచ్చింది తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాత్ని మర్చి పెట్టేసుకున్నాం. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచు గ్యాప్ క్రాస్ తీసేద్దాం. ఎందుకంటే ఇది అంబ్రెలా కటింగ్ కాబట్టి ఏ కటింగ్ అయినా ఇక్కడ నడుం భాగం ఇలా క్రాస్ తీసుకుంటేనే నడుం భాగం అనేది స్టిచ్చింగ్ బాగా కూర్చుంటుంది. లేదంటే మనకి ఇట్లా కిందికి పైకి అలవన్నట్టు ఉంటుంది. అలా లేకుండా నెక్ వెడల్పు వచ్చేసి 2.5, పొడవు వచ్చేసి 5.5, షోల్డర్ వచ్చేసి 4, సంఖ వచ్చేసి 7, 1.5 గ్యాప్. నెక్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టేస్తుంది. బ్యాక్ నెక్ వచ్చేసి 11 పెట్టుకుంటాం. బ్యాక్ నెక్ 7 ఇంచులు పెట్టుకుంటున్నాను. నెక్ స్క్వేర్ నెక్, ఫ్రంట్లో స్టార్ అన్నమాట. సంకా ఫ్రెండ్స్ మనం లూజు 20 పెట్టుకున్నా కూడా ఇది కుట్లలోకి 2 ఇంచులు ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చేసి 25 పొడవు అన్నమాట. 25 పొడవు తీసుకున్నాం హ్యాండ్స్. ఇలా కట్ చేసుకోండి. మీరు కూడా శారీని కట్టుకోలేని వాళ్ళు ఇలా యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్ చేసుకుంటున్నాం. లైనింగ్ వేసుకున్నాం. బార్డర్ హ్యాండ్స్కి అన్నమాట.
ఫ్రెండ్స్ మేము హ్యాండ్స్ కట్ చేసుకున్నాం లైన్లో. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.